నీ టైం బాలేదు. అలాంటప్పుడు నువ్వు వాళ్ళతో గొడవలు పడ్డం వల్ల నీ పరిస్థితి ఇంకా దారుణంగా తయారవుతుంది. అంతకంటే కామ్గా అవకాశం కోసం ఎదురుచూడు. తర్వాత ఏం చేయాలి ఏంటి అనేది అప్పుడు నీకే అర్థమవుతుంది. సరే, అందరూ ఉన్నారులే. నువ్వెక్కడా కనిపించకపోయేసరికి ఇక్కడికొచ్చానులే. వాళ్ళందరూ అక్కడుండగా నేను ఒకదాన్ని ఇక్కడికొచ్చి మాట్లాడడం బాగోదు. చూడు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించడం మానేసి ముందు నీ గురించి ఆలోచించు. ఇంట్లో ఎలా ఉండాలి, మీ బావకి విడాకులు ఇవ్వకుండా ఏం చేయాలి, దాని గురించి ఆలోచిస్తూ ఉండు. అవకాశం వచ్చినప్పుడు మాతో చెప్పు. మేం చేయగలిగింది మేం చేస్తాం. జాగ్రత్త. అలాగే. చూసావా, మనం మన ఇంటికి వెళ్తున్నాం. నాకు తెలుసు మా మమ్మీ తన మనసు మార్చుకుంటుంది అని. అక్కడికి వెళ్ళాక చూడు, నేను ఎంత బాగా చూసుకుంటానో. అదంతా నాకు తెలుసు కదా. ఏమీ లేనప్పుడు వెనక గదిలో ఉన్నప్పుడే నువ్వు నన్ను ఎంత బాగా చూసుకున్నావో అర్థమైంది. ఇప్పుడు కొత్తగా ఎలా చూసుకుంటావో అన్న అనుమానం నాకు లేదు. పెళ్ళవగానే ఇంటికి వెళ్ళుంటే బాగుండేది. సరే, ఇన్ని రోజులకు వెళ్తున్నాం కాబట్టి ఇబ్బంది ఏం లేదు. పద. అమ్మా, మా బిడ్డని మీ చేతుల్లో పెడుతున్నావు. ఇక కూతురైనా కోడలైనా ఇది మీ బిడ్డే. తెలిసి తెలియక తను ఏదైనా తప్పు చేసినా మాకు చెప్పండి, మేం సర్ది చెప్పుకుంటాం. దాన్ని మాత్రం ఏమీ అనకండి. ఆఖరిది కాబట్టి ఇంట్లో అల్లారు ముద్దుగా పెంచుకున్నాం. ఆ గారాబం వల్ల కొన్ని పనులు మేమే చెప్పుండకపోవచ్చు. ఆ తప్పు మాదే అవుతుంది, తనది కాదు. సిద్ధార్థ్, నిన్ను నమ్మి నీ ఇంటికి పంపిస్తున్నాను. నా చెల్లికి ఏ కష్టం రాకుండా చూసుకో. నా గుండెల మీద పెట్టుకుని పెంచాం. ఇలా ఒంటరిగా ఎక్కడికి పంపించలేదు. అలాంటిది జీవితాంతం నీ వెంటే నీ ఇంట్లోనే ఉంటుంది. ఇళ్ల మధ్య మనుషుల మధ్య దూరం రాకుండా చూసుకో. మా చెల్లెలకి ఎప్పుడైనా ఇక్కడికి రావాలనిపిస్తే తీసుకురా, లేకపోతే మా కౌరు చేస్తే మేమే వచ్చి తీసుకెళ్తాం. ఎందుకు మీరందరూ బాధపడుతున్నారు? తనని మేము బాగా చూసుకుంటాం కదా. నిన్న మొన్నటి వరకు మా వేళ్లు పట్టుకుని తిరిగింది. అలాంటిది ఈరోజు పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిపోతూ ఉంటే ఆ బాధ ఇప్పుడు అర్థమవుతుంది. ఇలా పంపించడం మా మనసుకు కష్టంగా ఉన్నా తప్పడం లేదు. మా చెల్లిని బాగా చూసుకోండి, అంతకంటే మిమ్మల్ని కోరేదేమీ లేదు. నాకు మాత్రం ఏమైనా ఆడపిల్లలున్నారా? లేరు కదా. తనకి ఏ ఇబ్బంది ఉండదు. మిమ్మల్ని మీ ఇంటిని మర్చిపోయేంత బాగా చూసుకుంటాను. పదండి. రుద్రాణి గారు, మీతో పాటు మహాలక్ష్మి భూమి కూడా అక్కడికొచ్చి అక్కడ జరిపించాల్సిన కార్యక్రమాలు చూస్తారు. వాళ్ళని మీతో పాటు తీసుకెళ్ళండి. అదేంటి, ఈ మాట నాకు ముందే చెప్పలేదు? అలా ఆడపిల్ల వెంట వచ్చి అన్ని కార్యక్రమాలు జరిపించడం మా ఇంటి ఆచారం అమ్మా. సరే, వాళ్ళిద్దరు మాత్రమే ఎందుకు? అందరూ కలిసారండి, భోజనాలు చేసే వద్దురు గాని. అలా అందరూ రావడం పద్ధతి కాదులేమ్మా. శుభమా అంటూ వాళ్ళు వస్తున్నారు కదా. మా ఆచారం ప్రకారం వాళ్ళిద్దరిని తీసుకెళ్ళండి చాలు, తర్వాత మేము వస్తాం.